మహాభారతం 28 సూర్యభగవానుడు ధర్మరాజుకి అక్షయపాత్ర ఇవ్వడం. అడవులలో ముళ్ళు, రాళ్ళు, పొదలను దాటుకుంటూ పాండవులు వెళుతుంటారు. మరింత సుకుమారంగా పెరిగిన ద్రౌపది వాళ్లతో పాటు నడవలేకపోతుంటుంది. ఆమె పడుతున్న ఇబ్బందులను చూస్తూ అక్కడక్కడా ఆగుతూ అలసట తీరిన తరువాత మళ్లీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. తమ కారణంగా ఆమె అవస్థలు పడవలసి వస్తుందే అనే బాధ వాళ్లను కలచివేస్తుంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక వాళ్లంతా నీరసించిపోతారు. ఆ రాత్రికి ఒక చోట ఆగుతారు. మరుసటి రోజున ఉదయాన్నే సూర్యుడికి అర్ఘ్యమిచ్చిన ధర్మరాజు తాము ఎదుర్కొంటున్న పరిస్థితిని గురించి మనవి చేస్తాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై ఆయనకి ఒక అక్షయపాత్రను ఇస్తాడు. మనసులో కోరుకున్న ఆహార పదార్థాలు అన్నీ కూడా ఆ అక్షయపాత్ర నుంచి వస్తాయి. అలా ఎంతమందికైనా ఆహారాన్ని సమకూర్చగల సామర్థ్యం ఆ అక్షయపాత్రకి ఉంది. అయితే ఆ అక్షయపాత్ర నుంచి వచ్చిన ఆహార పదార్థాలను తినేసి దానిని శుభ్రపరిస్తే మాత్రం ఇక ఆ రోజుకి అది ఏమీ ఇవ్వలేదనే విషయాన్ని సూర్యభగవానుడు చెబుతాడు. ఆయనకి ధర్మరాజు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. ధర్మరాజు ఆ అక్షయపాత్ర తమ ఆకలి దప్పులు తీరుస్తుందని కాకుండా తమ ఆశ్రయం కోరి వచ్చిన వారికి లేదనకుండా భోజనం పెట్టొచ్చని ఆనందిస్తాడు. ఆ అక్షయపాత్ర తీసుకుని ఆయన సోదరుల దగ్గరికి వస్తాడు. అక్షయపాత్ర ప్రత్యేకతను గురించి అందరికీ చెబుతాడు. అక్షయపాత్రను వాడేది ద్రౌపది కనుక అది ఎలా వాడాలనేది ఆమెకి చెబుతాడు. అప్పటివరకు పడుతూ వచ్చిన బాధలకి ఒక దారి దొరికిందని ఆమె చాలా సంతోషిస్తుంది. అడవిలోని తాపస్సులకు ఆతిథ్యం ఇవ్వలేమనే బాధ లేకుండా పోయినందుకు ఆనందిస్తుంది. అలా పాండవులు అక్కడక్కడా ఆగుతూ తిరిగి ముందుకు సాగుతూ వెళుతుంటారు. మార్గమధ్యంలో తమని ఆశ్రయించిన వారి ఆకలిని తీరుస్తూ సంతృప్తి చెందుతుంటారు. ఇలా ప్రయాణంలో కాలాన్ని వృధా చేయకుండా శక్తిమంతమైన అస్త్రాలను సంపాదించాలని అర్జునుడు భావిస్తాడు. అందుకోసం కఠోర తపస్సు చేయవలసి ఉంటుంది. తపస్సు కోసం ఎంతో కాలం ఖర్చవుతుంది. అర్జునుడు తన ఆలోచనను ధర్మరాజుతో చెప్పి ఆయన అనుమతి తీసుకుని తపస్సు చేసుకోవడం కోసం ఇంద్రకీలాద్రికి